హాయ్ అందరూ, చాలామంది లైవ్కి రాలేదు, లైవ్కి రావండి అక్క, లైవ్కి రండి సిస్టర్ అని అడుగుతున్నారు. పెద్ద చిన్ని అని చూడాలి అంటున్నారు. సో అందరికీ చెప్తున్నాను, లైవ్కి వస్తానండి, ఖచ్చితంగా లైవ్కి వస్తాము. బట్ అయితే ఇప్పుడు మనకి 1 మిలియన్కి దగ్గరలో ఉంది కదా మన ఫ్యామిలీ. 1 మిలియన్ అయ్యేసరికి మేము లైవ్లోకి వస్తామండి. ఆ రోజు అయితే ఖచ్చితంగా లైవ్లోకి వస్తాము. మీ ప్రశ్నలకంతా జవాబిస్తామండి. కొంతమంది కామెంట్స్లో చాలామంది అడుగుతారు, అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనండి మీ అమృతరాజ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చేస్తున్నారు కదా, మా ఇంట్లో ఈరోజు చేపలకి వెళ్ళారండి. ఊరు పక్కనే చెరువు దండిగా అంటే, సో అక్కడ వెళ్ళారు మా అమ్మ. 5 గంటలకే లేసి వెళ్ళారండి. 5 గంటలకే వచ్చారు. చూడండి, పెద్ద చిన్న అయితే మార్నింగ్ లేసి అయితే చేపల పని పడుతున్నారన్నమాట. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తారు చూడండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేసి వెళ్ళండి, లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, పెద్ద చిన్న అయితే బుజ్జిగా ఆడుకుంటున్నారు. సో నేను ఇదైతే సైలెంట్ మ్యూట్లో పెట్టలేదండి. సో ఎందుకంటే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఉంటారు అనేది, ఇది ఫుల్ అలానే ఉండాలని చెప్పి వాళ్ళ వాయిస్ కూడా అలానే పెట్టేశాను అన్నమాట. చూడండి, చిన్న అయితే భలే కూర్చోబెట్టాడు అన్నమాట. ఎంజాయ్ చాలా చేస్తాడు. నేనైతే అసలు అవి ఇచ్చారు ఇదిరా చేపలు ఎక్కడ ఉన్నాయంటే పెద్ద చూడండి దాన్ని భయం లేకుండా ఎలా పట్టుకున్నాడు. చిన్న ఎక్స్ప్రెషన్ చూడండి, నాకు వండర్ఫుల్ మూమెంట్ అండి ఇదంతా. చూడండి ఎంత మిమిక్రీ చేస్తాడో తెలుసా. చిన్న అయితే భలే ఫన్నీగా ఉంటాడండి. ఎప్పుడో రేర్, అప్పుడప్పుడు అల్లరి చేస్తాడు. అల్లరి చేసినా పర్లేదండి, బాగానే ఉంటుంది. లైక్ చిన్న పెద్ద అనమాట. చూడండి, మా అమ్మ చూడండి అక్కడ వాటర్ తీసుకొని వచ్చింది. వాటర్ తీసుకొచ్చి అందులో చేపలు వేస్తుంది అన్నమాట. మా నాన్నేమో అటు సైడ్లు వాటర్ పోస్తున్నారు. చూడండి, చిన్న పెద్ద అయితే వెళ్ళరండి, అక్కడి నుంచి వచ్చేయండి అన్నా రారండి వాళ్ళు. చూడండి ఎంత అల్లరి చేస్తారు, ఎంత ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి పెద్ద పండుగ అన్నమాట. ఫిష్ తెచ్చారంటే ఇంటికి పాప 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 అనే ఉంటారండి. పెద్ద చిన్న అయితే చేపలు అంటే భయమే లేదండి. కొందరు పిల్లలు అయితే కోళ్ళు పోసేది కానీ చేపలు పట్టేది కానీ కోళ్ళతో చూసిండారంటే ఆమెడు దూరం బడిగిడతారండి కొందరు అయితే చిన్న పిల్లలు. మా పెద్ద చిన్న చేపలు చూసినా అంటే బూ ఫిష్ చేప అని కొందరు అయితే మా ఊర్లో కూడా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళైతే ఓ మై గాడ్ ఫిష్ అంటారు. బట్ కానీ నా పిల్లలు అలా కొంచెం దీనిగా చెప్పాలంటే ఓ మై గాడ్ అని ముట్టబారదు, ఫిష్ అది ఇది అని చెప్తారు. బట్ కానీ మా పిల్లలు అల్లలేదు, నార్మల్గానే పెంచామండి. మేము నార్మల్గానే ఉండాలి, నార్మల్గానే అందరితో పాటే వాళ్ళు నార్మల్లీ మనుషుల్లాగానే పెంచాలి. బట్ అయితే కొందరు రిచెస్ట్గా పెంచుతారు కదండి. సో మేము అట్లేం లేదు, నార్మల్గా అంటే ఇంక పోసుతా పెంచినట్లు పెంచండి అని చెప్పొద్దండి కామెంట్స్లో. అండ్ ఓ ఏంటున్నారు చూడండి, పెద్ద పశువు అనేసరికి అలా ఏం లేదండి. మా పిల్లల్ని ఎలా పెంచుతాము అలాగే అందరినీ అలాగే పెంచుతారు. బట్ అయితే కొందరు అయితే నామోషి ఉంటుంది, అది ఫిష్ ముట్టకూడదు, క్యాటు అది ర్యాటు మ్యాటు ఏనేదో చెప్తారు. బట్ అయితే నాకు అట్లా నచ్చదండి. ఉన్నారు మా ఊర్లో కూడా చాలా మంది కొవ్వు, క్యాటు, హ్యాటు, కోడిని, ఎగ్ ఏమేమో చెప్తారు కదా. నాకు బట్ అయితే నచ్చదు. కోడిగుడ్డు నెగ్ అంటారు అండి, కోడిని ఎగ్ అంటారు. బట్ అయితే కానీ నాకు అట్లా నచ్చదండి. సో మా పిల్లలు ఎలా ఉంటే అలా ఉంటారు, బాగుంటుంది అంటే ఉండాలి. ఇంగ్లీషు ఉండాలి. బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ బట్టి ఇంగ్లీషు చెప్పిస్తాము, బట్ అంత దాకా వెళ్ళమండి. చూడండి, నార్మలీ పీపుల్ ఎలా పెరుగుతారో ఎలా ఉంటారో, సో వాళ్ళకి కష్టం అనేది తెలల్లా అనేసి, కష్టము బాధ రెండు తెలిస్తేనే కదండి ముందుకనేది ఎదుగుతారు. సో అందుకనే మేమేం రిచెస్ట్గా ఇప్పుడు వీడియోస్ కదా ఫేమస్ అయ్యారు కదా చిన్న పెద్ద, చాలామంది వరకు మీరు ఫేమస్ అయ్యారు, 1 మిలియన్ దగ్గరకు వచ్చారు సబ్స్క్రైబర్కి, అలా రిచెస్ట్గా ఉండండి, ఇలా ఉండండి, అలా ఉండండి అంటే నాకు నచ్చదండి అలా. ఇప్పుడు నేను కామన్గా ఉన్నాను కాబట్టి, కామన్గా మా పిల్లల్ని మీకు చూపించాను కాబట్టి మీరు నచ్చాది కాబట్టి లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు అంతమంది. పేరున అందరికీ రుణపడి ఉంటానండి. మీ దయ వల్లే మేము ఇలా ఉన్నాము. బట్ అయితే కనుక చాలామంది చాలా రకాలుగా చెప్తారు, మీరు ఇప్పుడు చాలా పెద్ద యూట్యూబ్ అయింది మీ ఫ్యామిలీ
అలా ఉండండి ఇలా ఉండండి మీ ఛానల్కి గ్రోత్ వచ్చింది అని చెప్తారు. బట్ నాకు ఏమీ లేదండి. సో వచ్చింది అది మీ దయ వలన. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికి వాయిస్ డబ్బింగ్ చెప్పేటప్పటికైతే చిన్ను అయితే నిద్రపోయాడండి, పెద్ద అయితే మేల్కొని ఉన్నాడు. అందుకని అమ్మ అమ్మ అంటున్నాడు. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైవ్కి రావాలి అని చాలామంది అంటున్నారు. లైవ్కి వస్తామండి, 1 మిలియన్ అయ్యేసరికంతా లైవ్కి వస్తాము. ఆ రోజు అయితే మీకు ఏదేది క్లారిటీ, కొంతమంది ప్రశ్నలకు కొంతమంది కామెంట్స్కు నేను రిప్లై పెట్టలేదు. సో అప్పుడైతే 1 మిలియన్ అయ్యేసరికి నేనైతే అప్పుడు తప్పకుండా ఆ రోజు అయితే లైవ్కి వస్తానండి. చూడండి పెద్ద చిన్న అయితే పాప 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 అని ఎంజాయ్ చేస్తూనే ఉంటారన్నమాట. వాళ్ళ ఎంజాయ్కి అద్దులే లేవండి, అట్లా ఎంజాయ్ చేస్తారు ఫిష్ అంటే. కొందరు అయితే భయపడతారు కదండి. సో నా పిల్లలు అలా భయపడరు. పుట్టేపటి నుంచి తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారన్నమాట. చూడండి వాళ్ళైతే చిన్ను పెద్ద భయపడతారు చేపలకి, ఫిష్, కోడికి అంటే అట్లా ఏం లేదు. నా పిల్లలు బాగా ధైర్యవంతులే. బాగా ఏదన్నా కానీ కొండని పిండి చేసుకొని వస్తారంటారు కదా, నాకు ఆ హోప్ ఉంది. ఎవడన్నా ఉన్నాయి రాజులే ఉంటారు. అందరూ అలా ఉండండి ఇలా ఉండండి అంటే ఒకరు చెప్తే నేను మార్చుకోనండి. నా లైఫ్ స్ట్రాటజీ ఏందో నేనే ఉంటాను అన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు వెళ్తూ చిన్నగా ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పు. మమ్మల్ని ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పు. పెద్ద అయితే ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ.